స్తోత్రం. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి మనం ప్రభువా నాతో మాట్లాడు, నన్ను దర్శించు యేసయ్యా అని ఆయన కృపకు అప్పగించుకుందాం. మెల్లనైనా చల్లనైనా నీ స్వరంతో ప్రభువా నా హృదయాన్ని తాకండి ప్రభువా అని, నీ మాటలు వినడానికి ప్రభువా వేగిరము వచ్చానయ్యా అని ఆయన కృపకు అప్పగించుకుందాం. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా, ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా, ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా, సంపద సిరి సంపద, సంపద సిరి సంపద యేసయ్యా, నిన్ను గూర్చిన తలంపులే నాకు, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని అందరం కలిసి పాడదాం. స్వరమినాలని అందరం కలిసి స్వరమెత్తి వినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని. దయా సంపూర్ణ మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. సంఘము నీది, ప్రజలు నీ వారు, మేము నీ దాసులం. సంఘమంతటికి నీవు శిరస్సు అయి ఉన్నావు స్వామి. ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడవు నువ్వు. మౌనివి కావు, చెట్టువు, పుట్టవు, గుట్టవు కానే కావు. చలించు దేవుడవు, ఈ రోజు వరకు జీవమున్న దేవుడవు. ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడనని సెలవిచ్చిన దేవుడవు. నీ నామం పేరిట మేమందరం కూడుకున్నాం. కూడి వచ్చిన నీ ప్రజలందరితో మీరు మాట్లాడండి తండ్రి. నీ మాట మంచు వలె ఉంటుందని తండ్రి ప్రభా దేవా, ఆహారం కావాలని అనుకున్న వారికి ఆహారంను, విత్తువానికి విత్తనం ఇచ్చే దేవుడవని ఆ రీతిగా నీ మాట ఉంటుందని నువ్వు సెలవిచ్చావు తండ్రి. నీ మాట మా అందరి హృదయాల్లో తండ్రి ప్రభా సూటిగా వెళ్ళినట్టు సహాయం చేయమని పరిశుద్ధాత్ముడా, మీరు నేను కలిసి పరిచర్య చేసే కృప మీరు ఇచ్చినందుకు వందనాలు. నా జ్ఞానాన్ని, నా ఆలోచనలు మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అమ్మా చాలా మందికి నిద్ర వస్తుంది. అయితే మీరు అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నారో ఎక్కడున్నారో తెలుసుకోవడానికి నేను చాలా పరిశీలించి పరీక్షిస్తూ ఉంటాను. ఒకవేళ నేను చాలా చిన్నదాన్నే మీకన్నా పేరు పెట్టంటే కూడా దయచేసి నా మీద కోపం రండి, సరేనా అండి?
ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాను నేను. యూట్యూబ్లో లైవ్ వెళ్తుంది, జాగ్రత్త. హల్లెలూయా. మీరు యూట్యూబ్లో గమనించట్లేదేమో, ఆల్రెడీ మనం పోస్ట్ పెడతా ఉంటే కొంతమంది ఆవలించుకుంటూ ఫోటోలు వస్తూ ఉంటాయి. దయచేసి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉందాం. హల్లెలూయా. మనకు చాలా విషయాలు తెలుసు కదా. టన్నుల టన్నులు మన్నా తినేసి ఎదుగు బొదుగు లేకుండా ఉన్నోళ్ళని ఏమంటారు? బాగా తినేసి ఎదుగు బొదుగు ఉండదు, ఇంతే ఉంటారు. వాళ్ళు ఏమంటారు? మీకు అందరికీ తెలుసు కదా, మీరు మరుగుజ్జులు కారు అని నేను అనుకుంటున్నాను. ఆమె నన్న వాళ్ళు చేతులు ఎత్తుదాం. మీరందరూ మరుగుజ్జులేనా? ఓ మౌనమాంగీకారం, మై గాడ్, ప్రభువును కరుణించు స్వామి, యేసు రక్తమే. అబ్బా, ఒప్పుకుంటున్నాను, విడిచిపెట్టట్లేదు. అందుకనే అతిక్రమాలు ఒప్పుకోవాలి అని అంటే వాక్యంలో ఉంది కదా, ఒప్పుకున్నానని మీరు అనేవాళ్ళు. ఆయన మహాజ్ఞానిగా ఒప్పుకోవాలి. మీరు మరుగుజ్జులు కాకుందురు గాక. సరే, మనం ఏది చేసినా ఏమి ఆశించి చేస్తామో మీకు తెలుసు కదా. ఒకవేళ గిన్నెడు చల్లీళ్ళు ఇస్తే పొందుకుంటాం. ఓ ముద్ద అన్నం పెడితే చెప్పాలి, మీరు మాట్లాడితేనే నేను ముందుకు వెళ్తాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. యేసు రక్తమే కేల్కతం క్లోజింగ్. మీరు మాట్లాడితే నేను మాట్లాడతానండి. చెప్పండి. ఓ ముద్ద అన్నం పెడితే, బట్టలు ఇస్తే ఆశీర్వాదం, ఇంకా మంచి పని చేస్తే, హాస్పిటల్కి వెళ్ళి మందులు ఇస్తే, బాధలో ఉన్న వాళ్ళకి, ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి, విధవరాళ్ళకి, పేదలకి సహాయం చేస్తే, అవునా కాదా? అన్నిటికీ కూడా మనం ప్రతిఫలం ఆశించే చేస్తాం. నేను ప్రతిఫలం ఆశించుట లేదు అని వారు ఎవరన్నా చేయెత్తుతారు? నేను కూడా ఎత్తును. ఎవరన్నా చేయెత్తుతారా? మనకేం కావాలా? మన ఇంకొక ప్రార్థన ఉంటుంది తెలుసా, నేను రూపాయి ఇస్తే నా దేవుడు నాకు 1000 రూపాయలు ఇస్తాడు ప్రార్థన. అయ్యో బాబోయ్, అస్సలు మామూలుగా ఉండదు ప్రార్థన. దేవునికి ఇస్తే, నేను 1000 ఇస్తే నాకు 10,000 ఇచ్చుతాడు. ప్రతిఫలం మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది మనది కదా. అయితే ఇవన్నీ మీకు తెలుసు. ఒకవేళ బ్లాంక్స్ ఇస్తే, అవి ఏమంటారు, ఖాళీలు పూర్తి చేయమని అయితే మీరు అన్నీ ఇస్తారు. కానీ ఈరోజు ఒక కొత్త విషయాన్ని మనం ధ్యానిద్దాం. వెళ్దాం రండి బైబిల్లోకి. పౌలు రాసినటువంటి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుదాం త్వరగా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చాలు. హల్లెలూయా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుండా ఏం కలుగుతుందట? బహుమానము కలుగు. ఎప్పుడన్నా అనుకున్నారా నాకు ధైర్యం ఉంటే నాకు ప్రతిఫలం వస్తుందని? చెప్పాలి. నేను ధైర్యం కలిగి ఉంటే నాకు ప్రతిఫలం వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? అసలు ఆ మాటనే పట్టించుకోం కదా. మనకి ఎంతసేపు లాభం ఇది ఇస్తే అది వస్తుంది. నేను ఒక జత బట్టలు ఇస్తే 10 జతల బట్టలు నాకు వచ్చేస్తాయి. మనకి 10 టైమ్స్ ఉంటాయి, మల్టిప్లై, ప్లస్ ఉండదు, ఆడిషన్ ఉండదు. హల్లెలూయా. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిగా బహుమానము ఉందట. ఎంతమందికి బహుమానం కావాలి చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యో, మీకు అది కూడా వద్దా? నిజమే, మీరు మరొకచ్చినమాట, నిజమే. కొంతమంది మాత్రమే చెప్తారు. హల్లెలూయా. మన ధైర్యాన్ని మనము విడిచిపెట్టకపోతే మనకు ఖచ్చితంగా ప్రతిఫలము కలుగుతుంది. సరే, ధైర్యంగా ఉండండి అని ఎవరితో చెప్తాం మనం? పిరికి వాళ్ళతోని, బాధలో ఉన్న వారికి, శ్రమల్లో ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి, మరణంలో ఉన్న వారికి, రేపు ఏం జరుగుతుందో ఇంకా నాకు అర్థం కాని పరిస్థితి అన్న వాళ్ళకి, రేపటి పరిస్థితి నాకు ఎవ్వరు లేరు, నా వెనకాల ఏమీ లేదు, లేకపోతే నా వెనకాల ఏది కూడా లేదు అనుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలాంటి వారితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మీ ధైర్యాన్ని కోల్పోకండి, దానికి ప్రతిగా దేవుడు మీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. పాట ఉంటుంది కదా, ధైర్యము కోల్పోయినా కదా, ధైర్యం కోల్పోయినా సరే నా మది నీతో నిండుతుంది ప్రభా, నువ్వు ఉన్నావు ప్రభా అని. హల్లెలూయా. మన ధైర్యాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోదు. ఒక సామెత ఉంటుంది, తన ధైర్యమే 10 మంది బలం. చాలా మంది ఇది ఉండదు, ధైర్యం ఉండదు, అసలు చెయ్యమంటే మామూలుగా ఉండదు. నేను పేరు చెప్పను కానీ
మా బంధువులే ఒక ఆయన ఉంటాడు, ఆయన నరికేస్తాను, చంపేస్తాను, కొట్టేస్తానంటాడు. ఎప్పుడన్నా నాకు కాయగూరలు కట్ చేసేటప్పుడు చిన్న బ్రెడ్ వస్తాయి, బాబాయ్ నా కళ్ళు తిరిగి పడిపోతున్నాను అంటాడు. అలాంటి చంపేస్తారండి అసలు. హల్లెలూయా. అందుకని మనకి ఏం కావాలా? ధైర్యము కావాలి. ఈరోజు ఆ పరిస్థితిలో కనుక మీరుంటే, ఒకవేళ ఏదైనా శ్రమ ఉంది, లేకపోతే నాకు జాబ్ లేదు, లేకపోతే నా భార్య నా మాట వినట్లేదు, నాకు పిల్లలు నా మాట వినట్లేదు, నేను సంపాదించిందంతా వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకేదో సమస్య, కుటుంబంలో సమస్య, ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మీ ధైర్యాన్ని కోల్పోదు. మీకు ఖచ్చితంగా ప్రతిఫలము ఉంది, బహుమానము ఉంది. హల్లెలూయా. అయితే ధైర్యము అనేటువంటి మాటలు మనం చూస్తే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడు కానీ నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. మనం నీతిగా ఉంటే మన ధైర్యము ఖచ్చితంగా యేసయ్య. అయితే ఒక్క మాట సెలవిస్తున్నాను, మీ ధైర్యము యేసయ్య కావాలి. మళ్ళీ మొండి ధైర్యం అని చెప్పకండి, బాగా తాగేసి తిట్టేసి. మొండివాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో, మీకు అందరికీ తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు ఎవరు? ఏమన్నాడు? నేను సాహసించి, అబ్బా ఎటువంటి సాహసం అంటే తానే బలిపీఠం ఎక్కి బలి అర్పించాడట. బలిపీఠం ఎక్కి బలి అర్పించేది ఎవరి వద్దు? యాజకులు చేయాలి. అటువంటి మొండి ధైర్యాలు వద్దు మనకి. ఏ ధైర్యం ఉండాలి? నీ దేవుడే నీ ధైర్యం అయితే. నేను ఆ ధైర్యం గురించే చెప్తాను. మళ్ళీ మీరు చెప్పిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, అదిగో మీరు ధైర్యం చెప్పారు కదా, అక్కడికి పోయి ధైర్యంగా మాట్లాడితే ఉన్న జాబు ఊడిపోయిందని అంటారేమో. నాకు సంబంధం లేదండి. హల్లెలూయా. సరే, అయితే అలాంటి మొండి ధైర్యం కాదు, కానీ నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. నిజంగా మన నీతి యేసయ్యే, మన ధైర్యం కూడా యేసయ్యే. హల్లెలూయా. కొంతమంది ధైర్యవంతులు ఉండే స్థలం కూడా ఉంటుంది, తెలుసా మీకు? బైబిల్ ఎక్కడన్నా ఉందా మాట ధైర్యవంతులు ఉండే స్థలము? ఎవరన్నా చెప్పగలుగుతారా? నాకు చాలా క్వశ్చన్ అర్థమైంది. చించుతున్నారా, నిద్రపోతున్నారా? అందరికి అర్థమవుతుందా? వెనకాల ఉన్న వాళ్ళ స్తోత్రం చెప్దాం. అబ్బా హల్లెలూయా. ధైర్యవంతులు ఉండే స్థలం ఏది? మీరు ఆపితే నా టైం పరిగెత్తుతుంది, అదేంటో తెలీదు. ఇక్కడికి వాక్యంకి వచ్చాకనే పరిగెడుతుంది ఆ టైం. చెప్పండి. అబ్బా, ఉరియని ఎక్కడ పెట్టాడు దావీదు? ధైర్యవంతులుండు స్థలంలో పెట్టి హతమార్చమన్నాడు. హల్లెలూయా. ధైర్యవంతులు ఉండే స్థలం, యుద్ధంలో ముందుంటారు, అక్కడ పెట్టి చంపేయమని లెటర్ రాసి ఇచ్చాడు. ఉరియా నిజంగా ధైర్యవంతుడు కదా. అలాంటి ధైర్యం మనకుందా? ముందుండమంటే ఉంటారా మీలో ఎవరన్నా? మీలో ఎవడ రాయి వేయమంటే ఏం చేశారట? ఒకరి తర్వాత ఒకడు అందరు బయటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. చాలా మందికి ధైర్యం ఉండదు. ఇంకా మనం చూస్తే బైబిల్లో చూస్తే ఒక 85 మంది యాజకులు ధైర్యవంతులుగా కనబడుతున్నారు. ఇలా సేవకుల్లో కావాల్సింది ఏంటో తెలుసా? ధైర్యం. ఎవరినన్నా చర్చికి వచ్చే వాళ్ళని ఏమన్నా అన్నామనుకో, వీళ్ళు ఇచ్చే దశం భాగం పొందని అసలు ధైర్యంతో వాళ్ళ యొక్క ప్రవర్తనలు కానీ, లేకపోతే వారు చేస్తున్న తప్పుల్ని కానీ ఖండించరు. ఈరోజు ఏ బోధ జరుగుతుంది సంఘాలలో చెప్తారా? మాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు. ఇస్తే ఆశీర్వాదం అంతే, సేవకుడి తంతే ఆశీర్వాదం అంట. తమలపాకలు ఎట్టి నడిచేస్తున్నారు, ఆ తమలపాకలు తుడుచుకొని తింటే సంతానం అయిపోద్ది. ఒక పాస్టర్ కర్ర వచ్చుకుంటున్నాడట, కర్ర పాస్టర్ ఆయన పేరు. ఆయన కొడితే ఆశీర్వాదం. ఇదే తెలుసు మనకి. హల్లెలూయా. కానీ సేవకులు అంటే ఖండించాలి. తిమోతికి చెప్తాడు పౌలు, ఆ సమయం మనకు, ఆ సమయం మనకు వాక్యాన్ని బోధించు, ఖండించు, గద్దించు, శిక్ష చెయ్యు, బోధించు అంటాడు. హల్లెలూయా. సేవకులకు కావాల్సింది ఏంటో తెలుసా? ఖండించాలి. మనం అలాగే ఖండించకపోతే నిజంగా అయ్యగారు కొన్నిసార్లు చాలా కఠినంగా చెప్తా ఉంటారు. నేనే అంటాను, మా అయ్యగారు అలాగనగండి, లేదు అసలు రాజీపడే ప్రసక్తే లేదు. అలాగే ఖండించాం. అందుకే కొంతమంది దూరం అయిపోయారు. పేర్లు ఎందుకులే కానీ కొంతమంది నచ్చక దూరం అయిపోయి మమ్మల్ని ఇలాగ అంటాడు అని చెప్పేసి చాలా మంది అనుకొని మనల నుంచి దూరం అయిపోయారు. మీకు కొంచెం ఆలోచన చేస్తే వాళ్ళు కూడా ఎవరో తెలుస్తూ ఉంటది. హల్లెలూయా. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అయితే తుద మట్టుకు మనము ధైర్యాన్ని కలిగి ఉంటే మనమే దేవుని ఇల్లు అంటాడు అక్కడ. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుద మట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దాని సారాంశం ఏంటంటే, నువ్వు ధైర్యంగా ఉంటే యేసయ్యకు నువ్వు ఇల్లు. హల్లెలూయా. యేసయ్యకు నువ్వు
ఇల్లు. అందుకని మన ధైర్యాన్ని కోల్పోవద్దండి. ఏ పరిస్థితులు వచ్చినా, ఏ సమయమైనా, అది ఏదైపోయినా, మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని నిందించిన, అవమానించిన, ఇంకా నువ్వు పైకి లెగలేవు, నీ బతికింతే అన్నా, నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోవద్దు. ఎందుకో తెలుసా? నీ ధైర్యం నీ దేవుడే. నీ ధైర్యం నీ దేవుడే. నేను చాలా బుక్కుల్లో నేను రాసుకుంటాను, ఇలాగ పాస్టర్లు వాక్యం చెప్తున్నప్పుడు నా ధైర్యం నా దేవుడే అంటారు. నిన్న ఒక న్యూస్లో చూశాను. ఇప్పుడు ఏది చెప్పినా తలపొట్టే చెప్తున్నారు కానీ మ్యాటర్ చెప్పను, కానీ మా బలం సైన్యం అని చెప్పేసి రాస్తా ఉన్నారు. అసలు మన బలం మన ధైర్యం ఎవరండి? లాస్ ఏంజల్స్లో లాస్ట్ టైం ఏం చేశారు వాళ్ళు? మేము ఇండియా వెళ్ళినప్పుడు కదా, లాస్ ఏంజల్స్ మొత్తం తగలబడిపోతే దేవుడికి ఏ స్థానం ఇచ్చారు? 0. ఇప్పుడు మళ్ళీ మొత్తానికి దేవుడు ఏం చేశాడు? 2 చెవులు పెట్టి బాగా చేశాడు. ఇవాళ మళ్ళీ స్టార్ట్ అయిందట. అది నిన్నెవరో నాకు చెప్తా ఉన్నారు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారట. ఎందుకు? అంతా కాలిపోయి, కూలిపోయి, చెడిపోయి, పాడైపోయి, అంత అయిపోయాక బుద్ధి వస్తుంది మనుషులకు. అది కావద్దనే మా ఆశ, ఆకాంక్ష. హల్లెలూయా. అయితే మన ధైర్యం ఎవరు అని అంటే యేసుక్రీస్తుల వారు. అది ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి స్థితి అయినా సరే, మన ధైర్యం ఎవరు? యేసే. చెప్పండి, మీ ప్రాణంకు మీరు చెప్పుకోండి, నా ధైర్యము నా దేవుడే. మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, నా ధైర్యము నా దేవుడే. నీ ధైర్యము నీ దేవుడే. దయచేసి వెనకాలన్న డిగ్రీలు, లేకపోతే పక్కనున్న డిగ్రీలు, ఆస్తులు, అంతస్తులు, బలము, బలగము, ఎంపీ, ఎమ్మెల్యే, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఏది కూడా పప్పు ఉడకనే ఉడకది. మన ధైర్యం మన బలం ఎవరు? యేసు ప్రభుల వారే. హల్లెలూయా. అయితే మన ధైర్యం మన బలం అని చూస్తే అదే యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టింపదా అన్నా. మీరు వేసారు, చల్లగా చెత్త పడుకుంటున్నారు, అందుకే కట్టేయమన్నాను నేను. హల్లెలూయా. నీ భక్తి నీకు నిజంగా నువ్వు భక్తి చేస్తే నీ భక్తి నీకేం పుట్టిస్తుంది? మనం అది చెయ్యం కాబట్టి చిన్న సమస్య అయితే ఇంకా అయిపోయిందండి, ఇంకా నేను ఇన్ని చేసిన ఇంతే అయ్యారు. హల్లెలూయా. యోబు గ్రంథంలో అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. నాకు ఈ మాట నాకు చాలా ఇష్టం. నన్ను నేను బలపరచుకోవడానికి నీ భక్తి నీకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఖచ్చితంగా నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. అసలు ఎర్ర సముద్రం దగ్గర మోషే గారు ఏం చేశారండి? 14వ అధ్యాయం నిర్గమకాండంలో యేసు ప్రభుల వారికి, లేకపోతే యెహోవా దేవుడికి మొర్ర పెడుతున్నాడు కదా. అప్పుడు యేసు ప్రభుల వారు ఏమంటారు? దేవుడు ఏమంటాడు? నీ వేళ నాకు మొర్ర పెట్టకపోతే ఏం చేస్తారండి? వెనకాలేమో 30-40 లక్షల మంది తరుగుతున్నారు. ఒక్కొక్క మాట వేసుకోండి, ఎన్ని మాటలు అవుతాయి? అప్పుడు 30-40 లక్షల మందిలో 20 లక్షలే మోసం చుడుతున్నారు. 20 లక్షల మాటలు అయితే అక్కడ మీరు ఇద్దరే అన్నారు అని ఒక్కలంటే అది నన్ను అన్నారు. అవి బాబోయ్ సాగదీసి అది ఏం చెప్తారు? అదేదో మైనస్ చేయాలంటేనంట అది చేసి ఇది చేసి దాని సారమంతా తింటారు. అలా ఉంటుంది. మరి 2-3 అన్నారు అనుకో, నన్ను అన్నారు. పాపం ఇప్పుడు మోస పరిస్థితి ఏంటి? 20 లక్షల మంది ఒక్కొక్క మాట అన్నారు. ఎన్ని మాటలు అయినాయి? అయినా కాదా? సరే, ముందుకు వచ్చి చూస్తే ఆ సముద్రం ఏమో ఉరుమురు చూస్తా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలా? ఏ మనిషి అయినా ఆ సమయంలో ఏం చేస్తాడు? మీరు చెప్పండి. ప్రార్థనే కదా. కామన్ సెన్స్ ఉన్నది ఎవరికైనా ప్రార్థనే. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నీ వేళ నాకు మొర్ర పెట్టుచుంటుంది. అయ్య బాబోయ్, ఇంకేం చేస్తారండి అసలు కదా. ఒక పాస్టర్ గారు చెప్తా విన్నాను, సింగపూర్ వెళ్ళడానికి అన్ని ప్రయాణానికి అంతా సిద్ధపరచుకున్నాడట. తన సేవలో వచ్చిన ప్రతిదీ కూడా దాచి ఆ టికెట్కు, వీసాకు అన్ని ఇచ్చేసుకున్నాక సింగపూర్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందంట. ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా చూడాలి ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభా నేనేం తప్పు చేశాను ప్రభా, నేనేం పాపం చేశాను ప్రభా, రూపాయి కూడా పెట్టుకొని విశ్రామ కొరకు వాడాను కదా ప్రభా నువ్వు సాయం చేయంటే ఆయనకు ఒక స్వరం వినపడ్డట. సేమ్ అదేమంట, నీ వేళ నాకు మొర్ర పెట్టు చుట్టూ అంటే, అయ్య బాబు నేను ఇంకేం చేయను మొర్ర పెట్టకపోతే కదా. చాలాసార్లు మనందరూ ప్రార్థన చేస్తాం కానీ ముందుకెళ్ళాం. నా టాపిక్ ఒకటే, మనం ధైర్యంతో ముందడిగేయాలి. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారు అక్కడ? సాగిపోవుడి, సాగిపోదును, ఆగిపోను నేను. వెనకాల వారు అందరూ కలిసి సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, మనసారా విశ్వాసములో నేను
హల్లెలూయా 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 యేసు హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కడికి సాగిపోయేది? వెనకాల వాళ్ళు ఉన్నారు, ముందేమో సముద్రం. కానీ దేవుడు అంటున్నాడు నీతో సాగిపో. ఈరోజు మన టాపిక్ ఒకటే, ధైర్యముగా ఉండు. అది ఏ పరిస్థితి అయినా సాగిపోవడానికి మార్గం ఉంటేగా. మీరనే ప్రశ్న ఏంటో తెలుసా? ఆయ్ బాబోయ్ మార్గం ఉంటే మేమే వెళ్ళిపోదాం, నీకు ఎందుకు ప్రార్థన చేస్తాం కదా మన ప్రశ్న. కానీ దేవుడు చెప్తున్నాడు సాగిపో అని చెప్తా ఉన్నాడు. మన ధైర్యమే మన దేవుడు. చెప్తారా? చేతెత్తి చెప్తామా? నా ధైర్యమే నా దేవుడు. హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి కూడా దేవుడు మీకు ధైర్యాన్ని ఇచ్చును గాక. సరే, ధైర్యానికి ప్రతిఫలం బహుమానం ఉంటుందనం కదా. కొంతమంది భక్తుల యొక్క జీవితాలను సాధ్యమైనంత మట్టుకు త్వరగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ఎస్తేరు గ్రంథం కాబట్టి రాజు రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించి మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయునుండగా రాజు గుమ్మంలోనున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావు అని మొర్దెకైని అడిగారు. ఈ ప్రకారం వారు ప్రతి దినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిన పెట్టకపోయింది కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడును లేదో చూద్దామని దానిని హామానునకు తెలిపిరి. అయ్య బాబు, ఎంత మంచి కొలీగ్స్ ఉన్నారండి ఇక్కడ. కొంతమంది స్నేహితులు ఎలాగుంటారో తెలుసా? ఈజీ తర్వాత చూద్దాంలే. దావీదు కదేగా చెప్పారు. ఏం చెప్పారు? నీ చేతికి దొరికింది, నీ దేవుడే శత్రువును నీ చేతికి అప్పగింది, వేసే ఇంకొక ఈటతో. ఇలాంటి స్నేహితులు ఉంటారు. నిండా వందనాలు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారో మరి తెలియదు. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళు రెచ్చగొడతారండి. అసలు మొర్దెకైకి ఎందుకు అంత ఇంత తిప్పలా? అసలు రాజు ఎక్కడో కోట గుమ్మంలో ఉన్నాడు, గుమ్మం దగ్గర మొర్దెకై ఉన్నాడు. అసలు ఆయనకి ఈయనకి సంబంధమే లేదు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాప మొర్దెకైని ఒక బంతాట ఆడుకున్నారు. కొన్నిసార్లు మనకున్న ఫ్రెండ్స్ కావచ్చు, మనకున్న స్నేహితులు కావచ్చు, చెడ్డ పని చేయడానికి ప్రేరేపిస్తారు. వాళ్ళు ఏం చేశారట? మొర్దెకై రాజగుమ్మం దగ్గర ఉన్న మొర్దెకై హామాను వస్తూ ఉంటే వాళ్ళందరూ సేవక నీకు వందనాలు, ప్రధానమంత్రి కదా, చీఫ్ మినిస్టర్ కదా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏదైనా అనుకోండి, వీళ్ళందరూ వంగి నమస్కారం చేస్తూ ఉంటే మొర్దెకై అన్నాడు నమస్తే అన్నాడు. మీరందరూ వంగి నమస్కారం చేస్తున్నారు, నేను ఒక్కదాన్ని నమస్కారం అన్నాను. ఎలా ఉంటుందండి? పోయి చూసి వదిలేస్తుండేనేమో హామాను, నాకు తెలియదు. కానీ పట్టణంలో ఏం చేశారట? ప్రతిరోజు కూడా నువ్వు అలాగ చెయ్యకు, ఆయనతో పెట్టుకోకు, నువ్వు వంగు అన్నారట. పోనీ అంత మాత్రమేనా? ఈ సంగతి ఎవరికి తెలిపారంట? హామానునకు. అబ్బా, ఎంత మంచి స్నేహితులు అండి. ఇలాంటి స్నేహితులు ఉన్న వాళ్ళు స్తోత్రాలు చెప్దామా? సరే, ఉన్న వాళ్ళు జాగ్రత్త. వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు. మేము పూజలు చేస్తున్నాం రండి అని పిలుస్తారంట, మేము విగ్రహారాధన చేస్తున్నాం రండి అని పిలుస్తారంట. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అలా అంటే మరి అడవిలో పోయి బతకాల మనం? వాళ్ళతోనే సహవాసం చేయాలని ప్రేమించాలి. కానీ ఎంత మటుకు మన హద్దులు దాటద్దు, అంత దాకా మనం హద్దుల్లోనే ఉండాలి. సరే, హద్దులు లేకపోతే హద్దులు లేని బ్రతుకు, బ్రేకులు లేని బండి ఏమైపోద్ది? ఎక్కడో దగ్గర ట్రిపుల్ అయినా ఏమొస్తుంది? అంబులెన్స్ ఎంత నంబరు అది వచ్చేస్తుంది, కుయ్యం అని. హల్లెలూయా. సరే, అయితే మొర్దెకై ఇంత ధైర్యాన్ని కనబరచాడు. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు. అండర్లైన్ చేసుకోండి. అసలు ఎంత ధైర్యం కలిగి ఉన్నాడండి మొర్దెకై. ఎవరితో పెట్టుకుంటున్నాడు? హామాను ఎవరు? రాజు దగ్గర ప్రధానమంత్రితో పెట్టుకుంటే రాజుతో పెట్టుకున్నట్ట కాదా? అవునా కాదా? అసలు ఎంత ధైర్యం కావాలండి, అసలు ఎంత గుండె ధైర్యం కావాలి ఎదిరించడానికి. మనమైతే చెప్పండి, మీరే మొర్దెకై ప్లేస్ లో ఉన్నారు, మీరే ఏం చేస్తారు? వారు నన్ను తొందర పెట్టుచున్నందున నేను చేసి తిని, నా ప్రమేయం ఏమీ లేదు అంటారా లేదా? కొంతమంది అడుగుతారు, నాని నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అయ్యగారు నాకు అసలు వెళ్ళాలనే లేదు, కానీ వాళ్ళు బలవంతం చేస్తారట వెళ్ళాలట. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఇందాక పాట పాడాం కదా, సంసోను లాంటి
బలవంతులట. ఏం చేశాడు? ఆమె నన్ను తొందర పెట్టుచున్నందున నేను నిజము చెప్పి తిని. మనల్ని కూడా తొందర పెట్టే వాళ్ళు అంటారు. దయచేసి దయచేసి ఎటరుతున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మొర్దెకై ఎంత చేసినా ఎన్ని చెప్పినా తన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. మొర్దెకైలో చాలా గుణ లక్షణాలు ఉన్నాయి, కానీ ఇక్కడ కనబడుతుంది ఏంటంటే ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ఎలాంటి ధైర్యము? ఆయనను ప్రధానమంత్రిని ఎదిరించే ధైర్యాన్ని కలిగి ఉన్నారు. మీలో ఎవరన్నా మీ అరబాబుని ఎదిరించే ధైర్యం ఉందా? నేను క్రిస్టియన్ని, నేను ప్రేయర్కి వెళ్తాను అని ఎంతమంది మీ అరబాబులకు చెప్పగలరు? చేతుతారా? హల్లెలూయా. కొన్ని చేతులు మాత్రమే వేసినాయి. ఎందుకంటే భయం. పిరికోళ్ళ దేవుని రాజ్యంలో ఉండరు, పిరికి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. గుర్తుపెట్టుకోనండి. హల్లెలూయా. మొర్దెకై వంగకై నమస్కారం చేయకై ఉన్నాడు కాబట్టి ఆయనకు నిజంగా గొప్ప ప్రతిఫలము కలిగింది. సరే, ఏం జరిగింది అని అంటే మీకు అందరికీ తెలిసిందే. నేను చిన్నగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మొర్దెకైకి మొత్తానికి అలాగైపోయింది. హామాన్ ఏం చేశాడట? అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 6వ అధ్యాయం. మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి. ఇప్పుడు మొర్దెకైని చంపడం ఏమనుకున్నాడు ఆయన? ప్రవీణ్ అన్నను చంపడం కూడా ఏమనుకున్నారు? వెనకాల ఇంత తీవ్రత ఉంటుందని ఎవరికి తెలియలా. సరే, మొర్దెకైని చంపాలనుకుని స్వల్ప కార్యం అని ఎంచుకొని ఏం చేశాడట? ఇన్నొక్కరినే చెబితే నా లెవెల్కి సరిపోదు. కొన్నిసార్లు మనం కూడా అంటాం కదా, నా లెవెల్కి ఈ పని సరిపోదని చెప్పేసి ఏం చేశాడు? 127 సంస్థానాలలో ఉన్నటువంటి యూదులందరినీ చంపించాలని ప్లాన్ వేశాడు. సరే, చంపించాలని ప్లాన్ వేశాడు. అంతా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత రాజుకు ఆ రాత్రట నిద్ర పట్టలేదు. మీరు ఆలోచన చేయండి, రాజుకు నిద్ర ఎందుకు పట్టలేదో నాకు తెలీదు. హామానేమో ఇన్ని ఎలాగ చంపాలా, ఏం చేయాలా, ఏ శాసనం పుట్టించాలని ఆడికి నిద్రట్లా, కానీ నిద్రపోయింది ఒక్కడేమో మొర్దెకై. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు అన్నాడు, ఎవరక్కడ అంటే, నేను అందరం ఇక్కడ ఉన్నాను చెప్పండి అన్నారంట. హల్లెలూయా. ఆ రాత్రి ఏం చేశాడు? రాజుకు నిద్ర పట్టలేదు కాబట్టి రాజ్య సమాచారం గ్రంథాన్ని తెప్పించాడు. తీయగానే వచ్చింది అక్కడ, మొర్దెకై రాజు యొక్క ప్రాణాన్ని ఏ రీతిగా కాపాడాడో రాయబడింది. అమ్మో, ఇవాళ నేను బ్రతికున్నానంటే మొర్దెకై చేసిన పనా? ఆడికి ఏమన్నా చేశారంటే ఏం చేయలేదు రాజుగారు అన్నాడంట. అప్పుడు అంటున్నాడు, ఎవరక్కడ అంటే, నేను ఇక్కడ ఉన్నాను చెప్పు అన్నాడంట. ఎవడు? హామాను. హామాన్ రాగానే ఏమడిగాడు రాజుగారు? రాజు గణపరచన అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుంది? అవునా కదా? రాజు గణపరచన అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుందంటే, ఇంకా మనసులో ఏమనుకున్నారు? నన్ను గాక రాజు మరెవరిని గణపరచన అపేక్షించినని మనసులో ఉల్లాసం ఉప్పంగం. మీరు ఎప్పుడన్నా సినిమాలు చూసే అలవాటు ఉంటే, నేను కూడా సినిమాలు చూసాను ముందు, మనసులో ఆనందం ఉంటే సముద్రం పిక్చర్ ఎత్తారు పెద్ద వచ్చి, అది అలాగ ఫీలింగ్ అనమాట. వీడికి కూడా అలాగే వచ్చేసింది. అయ్యి బాబా ఇంకా నన్నే అని చెప్పేసి లేనిపోని అని పుట్టించేసి చెప్పేశాడు. రాజు కిరీటం పెట్టాలి, రాజుంద్రం పెట్టాలి, రాజవస్త్రాలు ధరించాలి, రాజకుంభము గుర్రం ఇయ్యాలి. అంత మాత్రమే కాదు, రాజు గణపరచన అపేక్షించు వానికి ఇలాగ చేయాలని, చిరంజీవి ఎగురుగాక అని చెప్పి కేకలు కూడా కొట్టాలి. ఇంతకీ వీడికి ఎప్పుడు కొట్టించుకోవడమే కానీ కొట్టడం తెలియదు. అది నువ్వే కొట్టాలరా బాబు అన్నాడు. ఇంతకీ ఎవరికి సన్మానం? ఎవరికి? హల్లెలూయా. ధైర్యమునకు ప్రతిఫలం, గొప్ప బహుమానం నీకు నాకు కూడా ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ నీ అధికారిని నువ్వు నీ దేవుని యొక్క ధైర్యాన్ని కలిగి ఎదిరించగలిగితే నీకు గొప్ప ఘనతనిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుంది కదా చెప్తే. కానీ చెయ్యాలంటే అవన్నీ అందులో ఉంటాయండి. చెయ్యాలంటే చాలా కష్టం. మరి కష్టమే కావచ్చు, కానీ అసాధ్యం మాత్రము కాదు. హల్లెలూయా. అందుకనే రవి ఒక మాట అంటాడు ఎప్పుడు, ప్రార్థన చేసేటోళ్ళతో పెట్టుకోకండి అంటాడు పాస్టర్ గారు. నాకు ఆ మాట బాగా నచ్చుతుంది. ఎవరితో పెట్టుకోవద్దు? వాళ్ళు ఎవరికి చెప్తారు? మొర్దెకై ఎవరికి పక్షాన ఉన్నాడు? అందుకనే దైవ సేవకులు కావచ్చు, లేకపోతే మీరు ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళను దయచేసి ఏదైనా అనుకోండి. మీరు ఒకవేళ రహస్యంగా అంటే దేవుడు ఆ మాటలు విని నీకు తీర్పు తీర్చడానికి దిగి వస్తాడు. ఇందాక పాడారు కదా మీరు, మేఘాలు వంచి ఎగిరి వచ్చి. హల్లెలూయా. సింహ గర్జన చేసే దేవుడు ఆయన బిడ్డలంటే. హల్లెలూయా. మొర్దెకై కలిగి ఉన్నటువంటి ధైర్యానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? గొప్ప ఘనతను దేవుడు ఇచ్చాడు. ఈరోజు అది ఆ ఘనత మనం కావాలంటే మనకి ఏం కావాలంటే అసలు
ఇందువలన తేలిన ఫలితార్థం ఇదే, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. చెప్తామా? నా ధైర్యాన్ని నేను విడిచిపెట్టను. దగ్గరగా చెప్తాం, నా ధైర్యాన్ని నేను. ఆమేన్, హల్లెలూయా. తదాస్తు దేవతలు ఉంటారట. ఇందాక అయ్యగారు ఆమేన్ అని అన్నాడు కదా. అన్యులు అంటారు, ఆ చచ్చిపోని అన్నది అన్నిది అన్నావు అనుకో, ముసలోళ్ళు ఎవరన్నా ఉంటే, పెద్ద మనుషులు ఉంటే, ఒరే అట్లా అనకండి అసలు, తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు కూడా తదాస్తు అంటారు, అయిపోద్ది అంటారంట. దేవదూతల సంచారం ఈ స్థలాలు ఉంది. మన నోటితో ఏది కోరుకుంటే అది చేస్తాడు. సరే, రెండోదిగా మనం చూస్తే మొర్దెకై ప్రధానమంత్రిని ఎదిరించాడు. దానికి ప్రతిగా ప్రధానమంత్రి స్థానాన్నే ఇచ్చాడు. మీరు ఇంకా 10వ అధ్యాయంలో కూడా చదివితే ఎస్తేరు గ్రంథంలోనే హామాను యొక్క ఇంటిని ఇచ్చాడు. హామానికి ఏమైంది? పోనీ ఎవడన్నా ఎన్ని మూరల ఉరితాడు చేయించాడండి అసలు? 14వ అధ్యాయం 5వ అధ్యాయం 14వ వచనం. అతని భార్య అయిన జరేషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక్క ఊరి కొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఊరిదింపబడినట్లు రేపు రాజుతో నేను 50 మూరలు అంటే 50 అడుగులు అని అంటే ఎంత అంటే 75 అడుగులు. 50 మూరలు అంటే 75 అడుగులు. అసలు మనం చెక్కింగ్ చూడాలంటే ఇలా చూడాలా. మన స్టాటస్ లో పెట్టాను, ఎంతమంది చూసారు తెలియదు. ఒక ఆయన చాలా హైట్ ఉన్నాడు, చూసారు? ఎంతమంది చూసారు? నా స్టాటస్ తెలీదు. అసలు షాక్ అయిపోయినా. ఆయన నడుతూ ఉంటే ఒక చెట్టు, ఒక స్తంభం, ఒక గోడ, నీలగిరి చెట్లు ఉంటాయి కదా పొడవుగా, అలాంటి నడిచినట్టు అనిపించింది నాకు. అయ్యగారు అన్నారు ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి పిల్లలకు చూపిస్తే, నిజంగా అమ్మ దేవుడు ఎంత సృష్టి. అలాంటి దగ్గర ఫోటో దిగి వీళ్ళందరూ ఏమన్నారు, అమ్మ ఎక్కడ దొరికింది బొమ్మ అనుకున్నారంట. హల్లెలూయా. అలాగా వీడు 75 అడుగులు. ఎందుకంటే ఎందుకు చేయించాడంటే, అసలు నా రేంజ్ ఏమనుకున్నాడు, నా లెవెల్ ఏమనుకున్నాడు. 127 సంస్థానాలలో ఉన్న ప్రజలు చూసి భయపడి ఇంకా నాకు వంగాలి, నమస్కారము చేయాలి. కానీ చిత్రం ఏంటంటే, అదే ఉరికొయ్య మీద హల్లెలూయా. నిన్ను ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే, నీ ధైర్యం నీ దేవుడే అయితే ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు, వాళ్ళకు కూడా ప్రతిఫలము ఇస్తాడు. రెండవది చూద్దాం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. చూడకుండా ఎవరైనా అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, దాని అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. రెండో వ్యక్తి ఎవరు అని అంటే దానియేలు. ఇక్కడ ఏమంటున్నాడు? అసలు ఏమన్నా అన్నాడా అండి? రాజు భుజించు భోజనమును పానమును తింటే అపవిత్రం అన్నాడు. ఎందుకు తింటే అపవిత్రం? అసలు ఇంతకీ నెబుకద్నెజర్ రాజు ఎవరు అని అంటే విగ్రహారాధికుడు. ఆయన ఎంత పిచ్చోడు విగ్రహారాధికుడు అని అంటే, ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల పేర్లు వాళ్ళ దేవతల, హెబ్రీ దేవతల పేర్లు కాబట్టి అవి పిలవడానికి ఇష్టపడక పేర్లు మార్చినోడు. అంత ఎర్రి, ఎంత పిచ్చోడాడు నెబుకద్నెజరు. అంత పిచ్చోడు, అంత ఎర్రుడి దగ్గరికి వెళ్ళి, రాజా నీవు భుజించే భోజనము పానము విగ్రహాలకు బలి అర్పించింది, నేను తిన్నో తాగను అన్నాడు అనుకోండి. ఎలాగుంటుంది చెప్పాలి కదా. అగ్నిగుండం ఎక్కడ ఏడంతలైంది? రాజాగ్రహమే కదా. ఇప్పుడు మనమైతే తీసుకుంటానులేండి, తినకపోతే ఇంకా అలా ఎడతాను కానీ తీసుకుంటానండి. విగ్రహాలకు అర్పించిన దాన్ని తిని తాగి నేను అపవిత్రం కాదని చెప్పేశాడు. సరే, దానియేలు అలాగే చెప్పకుండా ఇంకేదైనా మార్గం ఉందా? మన పద్ధతిలో, మీకు బాగా తెలుసు, మన పద్ధతిలో, రాజా నాకు కొలెస్ట్రాల్ 200 ఉంది, నాకు బీపీ ఎక్కువగా ఉంది, నేను తింటే అరాయించుకోలేను, దయచేసి నాకు బెండకాయ తోటకూర, మెంతికూర ఇలాంటివి ఏమైనా ఇప్పించండి రాజా అనొచ్చా లేదా? కానీ ఏమన్నాడు దానియేలు? రాజు భుజించు భోజనమును పానమును నేను అపవిత్రంగా అన్నాడు. ఇంకా చూడండి, అపవిత్రం అంటే నేను పిచ్చోళ్ళమా, నువ్వు అదే తిను అనే అవకాశం ఉందా లేదా రాజు? కానీ దానియేలు ధైర్యాన్ని మీరు చూడండి. మనమైతే ఊరికే బెండ్ అయిపోతాం. నేను అంటాను, అసలు మనం నిలబడితేగా వంగడానికి, మనము నిలబడితేగా వంగడానికి. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో రాజీ పడతాం. విగ్రహాలకు అర్పించిన వాటిని తినడానికి మనకు దేవుడు సెలవు ఇవ్వలేదు. మీరు పెడితే నేను కేకులు చాకులు తింటున్నాం కదా, మేము పెడితే మీరు ఎందుకు తినమంటే సమాధానం లేదు మన దగ్గర. నేను చాలాసార్లు చెప్పాను ఆ ప్రశ్నలకి.
మీరు విగ్రహాలకు పెట్టారు కాబట్టి మేము తినము, మీరు విగ్రహానికి పెట్టకుండా ఏది చేసినా మేము తింటాం. హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళి శుభ్రంగా తినేసి వాళ్ళని దీవించి రావచ్చు. కానీ విగ్రహాలకు అర్పించిన దాన్ని పెట్టాం. మనం కేకులు చాక్లెట్ మనకు విగ్రహం దగ్గర పెట్టి పెడతాం వాళ్ళకి, అది చెప్పాలి, వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. ఇక్కడ దానియేలు అంటున్నాడు, నేను అపవిత్రంగాను అని చెప్పేసి నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్తే ఏమంటున్నాడు నపుంసకుల అధిపతి కూడా, మీరు నా ప్రాణాల మీదకి తీసుకొచ్చేలాగా ఉన్నారని చెప్పాడు. కానీ దానియేలట బ్రతిమాలుకున్నాడంట. ఆ బ్రతిమాలడానికి కూడా ధైర్యం కావాలి. ఇందాక అన్నాను, మీ అరబాబులతో మీరు పనిచేస్తున్న లొకేషన్లో ఎస్ ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పే సత్తా దమ్ము ఎంతమందికి ఉందండి? హల్లెలూయా. మనం పోయిన వారం కూడా చెప్పాను, ఏ పోస్ట్లో పెట్టినా దేవుని వాక్యం ఉంటే ఎవరన్నా నిన్ను కదిలిస్తారా? ఈయన క్రిస్టియన్ చెప్పేసి వదిలేస్తారు. కానీ మనకేం కావాలా? క్రిస్టియన్ అని బయటికి తెలియద్దు. హల్లెలూయా. అవునా కాదా? బాబాయ్ చాలా మంది మౌనంగా ఉంటారు. తేలుగుట్టిన దొంగ ఎలాగుంటుందండి? ఏమంటాడంటే తేలుగుట్టిన దొంగ చెప్పండి సరే. ఏడతామంటేనేమో పగిలిపోద్ది. ఇంకప్పుడు ప్రార్థన చేస్తుంటాడు. ఏమనంటే, ప్రభా నా ఇంటిలో నుంచి బయటికి నన్ను పంపించే ప్రభా, అక్కడ ఏడ్చేది కదా. మరి మీలో ఎంతమంది తేలుగుట్టిన దొంగ ఉన్నారు? స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. సరే, ఆయనకి ఏం ప్రతిఫలం దొరికింది అని మనం ఆలోచన చేస్తే అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46 నుంచి 48 వచనాల వరకు చదువుదాం. అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపమును అతనికి సమర్పింప ఆజ్ఞాపించింది. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీ సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలు బహుగా ఇచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానుని గాను నియమించెను. దానియేలులో కూడా చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ అందులో ఒక లక్షణం ధైర్యం. మన యొక్క టాపిక్ ఏంటంటే ధైర్యం. మీ పక్కన వాళ్ళకి మరోసారి చెప్పండి, దానియేలు వలె ధైర్యంగా ఉండండి. చెప్పండి, దానియేలు వలె. ఏమొచ్చిందట? ఇందాకనేమో గుమ్మం దగ్గర ఉన్నాడు, వెళ్ళి ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు చెరసాలలో ఉన్నవాడు ప్రధానమంత్రి అయ్యాడు. కారణం ఏంటంటారు? ధైర్యం. మళ్ళీ చెప్తున్నాను, నీ ధైర్యం నీ దేవుడే అయితే ఖచ్చితంగా విజయం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అలాగా ఏం చేశాడట రాజు? అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు ఎంత గొప్ప విషయం అండి. దానియేలు నిలబడ్డాడు, ఉన్న పాటల సింహాసనం మీద నుంచి లేసి ఏం చేసేసాడు? పక్కన మనందరం ఉన్నాం అనుకో, ఏమనుకుంటాం మనం? ఇడికేదో ఎర్రి పిచ్చి వచ్చేసింది అనుకుంటామా లేదా? సరే, అది బాగానే ఉంది. ఇంకేం చేశాడట? అతన్ని పూజించి పూజిస్తున్నాడు. ఇప్పుడు నేనేమని చెప్పాను? నెబుకద్నెజరుకి ఏం పిచ్చి? విగ్రహాల పిచ్చి. దానియేలు కూడా ఏం చేశాడు? పూజించి. ఇంకేమంటున్నాడు? నైవేద్యము ధూపము సమర్పించి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. ధైర్యమునకు ప్రతిఫలం ఉంది ఖచ్చితంగా. అలాంటి ధైర్యాన్ని నువ్వు నేను కనపరిస్తే ప్రధానమంత్రి లెవెల్కు మనం వెళ్ళకపోవచ్చు, కానీ ఒకరోజు పరలోక రాజ్యంలో ఖచ్చితంగా మనకు ప్రతిఫలము కలిగే బహుమానం మనకు ఉంది. ఇక్కడ దానియేలు అదే చెప్తా ఉన్నాడు. దానియేలు ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఎలాంటి పరిస్థితులైనా సరే, దానియేలు చెరలో ఉన్నాడు, మీరు ఆ పరిస్థితి మర్చిపోవద్దు. దానియేలు చెరగొని పోబడ్డాడు, బబులోని యొక్క దేశానికి చెరగొని పోబడ్డాడు. కానీ అక్కడ ధైర్యముగా రాజు భుజించే భోజనమును పానమును చేయలేదు, తను అపవిత్రపరచుకోలేదు. దానికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప స్థానం ఇచ్చాడు. అందరిపైన కూడా ముఖ్యునిగా దానియేలుని నియమించాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదే సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. ఎవరన్నా చెప్తారా? చూడకుండా హీరో హల్లెలూయా. 1 రాజులు 17 అనగానే మీకు ఏలియా గుర్తుకు రావాలా? సారెపతు గుర్తుకు రావాలా? అవన్నీ గుర్తుకు రావాలా? 1 సమూయేలు 17 అధ్యాయం అనగానే రియల్ హీరో ఎవరండి? దావీదు. హల్లెలూయా. దావీదు
17వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే చదవము. కాబట్టి నా ఆడవాళ్ళందరూ సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీయుల మాటలు వినినప్పుడు, గట్టిగా చదువుతారా? నాకు కనబడతారు, గట్టిగా చదవండి మళ్ళీ. ఎవరెవరట? సౌలును. అసలు సౌలు ఎవరండి? భుజములు మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలు అతని వంటి వాడెవడు కూడా. ఆయనకి ఏమైందట? భయమైంది. నీలో ధైర్యం లేదు అని చెప్పడానికి ఒక గుర్తు ఏంటో తెలుసా? భయం. మీలో చాలా నాకు భయం, నాకు భయం, నాకు భయం అంటారు. మీలో ప్రార్థన ఉంది కానీ భయము లేదు. మోషే కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆ పరిస్థితులన్నీ చూసేసరికి ఏమైపోయింది? భయం అయిపోయింది. సోమవారం అంటాడట, దారిలో సింహం ఉన్నదను అంటాడంట. ఆడ సింహం ఉన్నదని ఏం చేస్తాడు? ఇంట్లోనే కూర్చుంటాడు. ఇప్పుడు మనం వెళ్తున్నాము బండి మీద, సింహం వచ్చింది, భయపడడం అనేది సహజమే, ఎవరైనా భయపడతారు. కానీ అది రాకముందే ఊహించేసుకొని దారిలో సింహం, అలాంటి సోమరితనం, పిరికితనం వస్తే సోమరితనం కూడా వస్తుంది. ఇలాంటి పిరికితనం, సోమరితనం మనలో నశించును గాక. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క సౌలు ఎవరు అనంటే ఇశ్రాయేలు ప్రజలకు రాజు. అసలు ఆయన లాంటి వాడు ఎవరు కూడా లేరట. మీరు అదే 13వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఆ యొక్క 14 అనుకుంటాను, 11వ అధ్యాయంలో చూస్తే, మొదటి సమయంలో 11వ అధ్యాయం 6వ వచనం, సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి యజ్ఞం తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులకు పంపించాడు. అలాంటి మనిషి ఏమైందంట? బహుభీతులు. ఎందుకు భయపడ్డాడు? గొల్లియాతును చూసి భయపడ్డాడు. నేను ఈరోజు చెప్తాను, మీలో చాలా మంది గొల్లియాతులను చూసి భయపడతారు. ఆ గొల్లియాత్ అంత పెద్దగా లేకపోయినా చిన్న గొల్లియాత్ అంతా అయిపోయి, తల్లి సాక్ష్యం చెప్తుంది, కడుపు నొప్పి వచ్చింది, ఇంకా అయిపోయింది ప్రభువా, నన్ను తీసేసుకో ప్రభువా. చిన్న తలపోటు అయితే ఇంకా అయిపోయింది ప్రభువా, నన్ను తీసేసుకో ప్రభువా. అయ్యి బాబోయ్ అంత తేరగా ఉందే వర్ణం అంటే మీకు. హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిన్నదానికి పెద్దదానికి భయపడదు. ప్రతిసారి చెప్తాను, గొల్లియాతు దగ్గరికి వెళ్ళి దావీదు ఎలా చెప్పాడు దేవుని కోసం? సమస్య దగ్గరికి వెళ్ళి దేవుని కోసము చెప్పాలి. కానీ మనం ఏం చేస్తామంటే, సమస్య దగ్గరికి వెళ్ళి అయ్యా గొల్లియాతు పెద్దోడయ్యా, అటు పెద్దగా నా వల్ల కాదు ప్రభా, నాతో కాదు ప్రభా, మనం చేసే పని. కానీ దావీదు రివర్స్ అన్నమాట. గొల్లియాతు దగ్గరికి వెళ్ళి సమస్య గురించి చెప్తా, ఏసే ప్రభు, ఏసే కోసము చెప్తా ఉన్నాడు. మీలో ఎంతమందికి అలాంటి జ్ఞానం ఉంది? నేను ప్రతిసారి నేనే చెప్పుకుంటాను, ముందు పెద్ద సమస్య ఉందనుకోండి, ప్రభా అది గొల్లియాతు జయించేటువంటి శక్తిని దయచేయి. ధైర్యము. దావీదు ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ఏమన్నాడండి? సౌలు ఇశ్రాయేలు ప్రజలు భీతిని ఉందరట, గొల్లియాతును చూసి భయపడ్డారట. కానీ దావీదు ఎలాంటోడట? చిన్నోడు, బాలుడు. సౌలు దగ్గరికి, సరే ఏలియాబు దగ్గరికి వెళ్ళాడు కదా, నువ్వు ఆ యొక్క తండ్రి పంపించినటువంటి ఆహారం మీ అన్నదమ్ములకు ఇచ్చిరారా అంటే పంపించేశాడు. అక్కడ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏలియాబు ఏమన్నాడు? అరే నువ్వు ఎందుకు వచ్చావురా? యుద్ధం చూడ్డానికి వచ్చావు, నీ కపట మనసు నాకు తెలియదు అన్నాడు. మొత్తానికి కొట్టేశాడు. నిజంగా ఆ ఏలియాబు మనసు ఎటువంటిదో తెలుసా అండి? ఏలియాబు యొక్క మనసు ఎటువంటిదో తెలుసా? మా తమ్ముడు చంపేస్తాడని భయం. ఏంటండి? మా తమ్ముడు గొల్లియాతును చంపేస్తాడేమో అని భయం వాడికి. ఎందుకంటే తెలుసు దావీదు పరిస్థితి, సితారా వాయిస్తాడు, దురాత్మ వెళ్ళిపోతుంది, కీర్తనలు రాస్తాడు, అవన్నీ తెలుసు. అందుకే ఆడ ఏం చేస్తాడో తెలుసా? రే అని చెప్పి కొట్టాడు అనుకోండి. ఒకవేళ ఎలియాబును మీరు ఇంటర్వ్యూ చేస్తే ఏమంటారో తెలుసా? TV9 కానీ ఎవరన్నా ఇంటర్వ్యూ చేస్తే ఎలియాబు ఏమంటారు? ఒకవేళ నేనే ఎలియాబును అనుకోండి, గొల్లియాతు ఆడున్నా పర్లేదు, నేను చంపకపోయినా పర్లేదు, ఆడు మాత్రం చంపొద్దు. ఎవరు చంపొద్దు? దావీదు మాత్రం ఎలియాబు అది గొల్లియాతును చంపొద్దు. అలాగే చెప్తున్నాడు. అందుకే రే పెద్దడా ఎక్కడున్నావు నువ్వు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ముందోడే అసలు చంపాల్సింది ఎవరు? పెద్దోడే. ఇంటికి పెద్దోడే, ఇంటోడే, పెద్దవాడే ఖచ్చితంగా సేవ చేయాలి, మన చంపాలి. కానీ ఈడు మనసు ఎలాంటిదో తెలుసా? ఇంత ధైర్యం వాడికి ఎట్లా వచ్చింది? దావీదు ఎంత ధైర్యం అంటే, ఈడు తెచ్చిన జున్నుగడ్డనే వచ్చింది. ఈడు తీసుకొచ్చినటువంటి, దావీదు తీసుకొచ్చినటువంటి జున్నుగడ్డ తినే అంత ధైర్యం వచ్చింది. హల్లెలూయా. నిజంగా దావీదు గొల్లియాతును చంపాడు. మీకు అందరికీ తెలుసు. రాజవస్త్రాలు అవన్నీ ధరిస్తే ఇంకా ఆడ కదలుతారా? దావీదు కదలుతారా? నాకు వద్దు
బాబోయ్ నాకు వడిసెల రాయి సరిపోతుంది అన్నాడు. ఆ రాయి తీసుకొని కొట్టగానే ఆ యొక్క బోర్లో పడి చచ్చిపోయాడు. నిజంగా దావీదుకి ఎంత ఘనత వచ్చిందండి. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల యొక్క సింహాసనాన్ని స్థిరపరచడానికి సూర్యుడున్నంత కాలం, చంద్రుడున్నంత కాలం ఆయన సింహాసనాన్ని స్థిరపరచడానికి సాక్షాత్ యేసు ప్రభుల వారే దిగి వచ్చారు. అలాంటి ధైర్యాన్ని మనం కూడా కలిగి ఉందుము గాక. అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, అలాంటి ధైర్యాన్ని నాకు దయచేయి. మొర్దెకై వంకకయు నమస్కారం చేయకున్నాడు ప్రభా, దానికి ప్రతిఫలం ప్రధానమంత్రి అయ్యాడు, బహుమానాన్ని కలిగి ఉన్నాడు. అలాగే తండ్రి ప్రభా, దానియేలు కూడా తండ్రి ప్రభా అపవిత్రమైన తిని అపవిత్రపరుచుకోలేదు. కానీ తండ్రి ప్రభా ఏ రాజైతే చెరగా కొని పోబడ్డాడో ఆ రాజు దగ్గరనే ప్రధానమంత్రిగా స్థిరపరచబడ్డాడు. తండ్రి దావీదు కలిగి ఉన్న ధైర్యాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజల మీద తన సింహాసనాన్ని స్థిరపరిచాడు. నిజంగా మొర్దెకై కలిగిన ధైర్యాన్ని, అలాగే దానియేలు కలిగిన ధైర్యాన్ని, దావీదు కలిగిన ధైర్యాన్ని మాకు అందరికీ కూడా దయచేయి. రాజీ పడలేనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అంటున్నావు స్వామి. నీ బిడ్డలు కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఫ్యూచర్ భయమేంటో అని ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు స్వామి. అది ఏదైనా వారి ధైర్యం వారి దేవుడే అవడానికి సహాయం దయచేయి. వాటి ధైర్యాన్ని తొలగించండి. సౌలు వలె ఉండకుండా సహాయం దయచేయండి. దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అలాంటి ధైర్యాన్ని తుద మట్టుకు కూడా మేము చేపట్టడానికి సహాయం చేయమని మీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.